చెప్పండి మీ పేరు? లక్ష్మి అండి, మేడ్చల్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. లక్ష్మి గారు చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రచారం బాగా జరుగుతుంది. ఎందుకంటే సునీతారెడ్డి గారు మాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే కాబట్టి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఇక్కడ 2 సార్లు జడ్పీసీ చైర్మన్గా చేశారు కాబట్టి ప్రచారం బాగుంది. జనాలలో కూడా మంచి స్పందన ఉంది. అటు చూస్తుంటే నాన్ లోకల్ పర్సన్ తను ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతుందని అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆయన నాన్ లోకల్. సునీతమ్మ గారు 2 సార్లు జడ్పీసీ చైర్మన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు చేశారు. ఆమె ఎట్లా నాన్ లోకల్ అవుతుంది? ఆమె ఆల్రెడీ జనాలలో ఉన్న వ్యక్తే కదా. ఆల్రెడీ ఇప్పుడు కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీ కానివ్వండి, ఉన్న 5 జిల్లాలలో కూడా ఎన్నో స్కూల్స్ కట్టించారు, ఎన్నో నాలాలు వేయించారు, రోడ్లు వేయించారు. ఆమె ఎట్లా అన్లోకల్ ఎట్లా అవుతారు? అంతేనండి, అంతే. అదే కావాలని, ఎందుకంటే సునీతమ్మ గారు గెలుస్తున్నారు కాబట్టి జనాలలో వచ్చే స్పందనను తట్టుకోలేక ఆ విధంగా ఆమెను మాట్లాడుతున్నారు. అలానే ఇక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? ప్రజలకి మంచి స్పందన ఉంది. సునీతా రెడ్డి గారు మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరిస్తారు. ఆమె మాటలు తక్కువ మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు. అంటే మహిళల విషయంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాంటి హామీలు ఇచ్చారు మీ అందరికీ? అండి, నేను ఇప్పుడు నాకు 28 ఇయర్స్ కాంగ్రెస్లో ఉండడము, ఇంత మంచిగా వ్యక్తిగా మాట్లాడి మహిళలను దగ్గర తీసుకునే లీడరు ఫస్ట్ సునీతారెడ్డి గారినే చూశాను. మంచి స్పందన ఇస్తారు. వాళ్ళు కానీ, వాళ్ళ బాబు కానీ, వాళ్ళ కుటుంబం కానీ మహిళా కాంగ్రెస్ని మటుకు మంచిగా ఆదరిస్తున్నారు, మహిళలను మంచిగా ఆదరిస్తున్నారు. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? మేమైతే కుత్బుల్లాపూర్ నుంచి 1 లాక్ మెజారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. 1 లాక్ మెజారిటీ ఇవ్వాలి, కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం టీఆర్ఎస్ వాళ్ళకి. ఏటలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, సునీత గెలవరు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మేమేమంటున్నామంటే మోడీకి హటావ్ దేశ్కు బచావ్, రాముణ్ణి మొక్కమంటున్నాము. రాముణ్ణి గుండెల్లో పూజించాలి. ఇప్పుడు మనం ఏంటంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారు. మానవులను మనం ఉపవాసం పెట్టి మానవులను ఇచ్చేసి ఈరోజు ఎంతోమంది దొంగలుగా మారారు, ఎంతోమంది ఇక్కడ ఇదిగా మారారు. మీకు తెలుసు సిగ్నల్స్ దగ్గర ఎంతమంది అడుక్కుంటున్నారు. ఇవన్నీ వదిలేసి మేము అందరం హిందువులమే, రాముడిని అందరూ మొక్కుతారు. గతంలో ప్రతి విలేజ్లో కూడా ఒక ఆంజనేయుల స్వామి గుడి ఉండేది, రాముల వారి గుడి ఉండేది. ఈయనేం కొత్తగా జై శ్రీరామ్ అని చెప్తే కాదు, జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో దేవుణ్ణి వాడుకోవడం కరెక్ట్ కాదు. మీరు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోసం వచ్చారా, లేకుంటే సునీత గారి కోసం వచ్చారా? నేను కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీనే, కాకపోతే ఎక్కువ వర్క్ సునీత గారి వ్యక్తిగతంను చూసి నా పర్సనల్గా ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా ఉండకుండా ఇంకా ఎక్కువ చర్చెస్కి వాళ్ళకి వీళ్ళకి నా పర్సనల్ ఫ్రెండ్షిప్, అంటే మొత్తం ఇది మల్కాజ్గిరి కాన్స్టెన్సీ కాబట్టి నాకు మల్కాజ్గిరి కాన్స్టెన్సీలో నా రిలేషన్స్ ఉన్నా కూడా, నా జిల్లా కాకపోయినా వేరే కాన్స్టెన్సీ అయినా మల్కాజ్గిరి కాన్స్టెన్సీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెను గెలిపించుకోవాలి. ఒక మహిళా పార్లమెంట్లో అడుగు పెడితే మహిళలకి అన్ని హక్కులు గురించి మాట్లాడే హక్కు మహిళకు ఉంటుందని నా ఉద్దేశం. ఫైనల్గా చెప్పండి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? కుత్బుల్లాపూర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుంది. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కాంగ్రెస్ పార్టీకి డబల్ ధీమాకాగా ఇస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.